లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్ తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇذن రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్ సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయతో కృపతో రంజాన్ నెల యొక్క మొదటి తాఖరాత్ షబ్ ఖదర్ లైలతుల్ ఖదర్ రాత్రి మనము జరుపుకుంటున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రాత్రికి 1000 నెలల కంటే ఘనమైనది అని అన్నాడు. అంటే ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరికైతే ఈ రాత్రి దొరుకుతుందో వారికి 1000 నెలలు అంటే 83 సంవత్సరాల ప్రార్థన చేసే, భక్తి చేసే పుణ్యం దొరుకుతుంది. ఎందుకు అలా ఇచ్చారండి? ఎందుకు ఇచ్చారంటే గత జాతులు, ఉదాహరణకు హజరత్ నూహ్ అలైహిస్సలాం వారి కాలంలో వారు ఎలా భక్తి చేసేవారంటే ఒక కొండ గుహలో కూర్చొని 70-80 సంవత్సరాలు తపస్సు చేసేవారు, ధ్యానం చేసేవారు. వారి వయస్సు 1000 సంవత్సరాలు పైబడి ఉండేది. మరి అంత వయసు ఉన్నప్పుడు వారు అంత భక్తి చేసేవారు, అంత బలముగా కూడా ఉండేవారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నా ఉమ్మత్ యొక్క వయసు 60 నుండి 70 సంవత్సరాలు. మరి అంత తక్కువ వయసులో అంత భక్తి ఎలా చేయగలను? గత జాతులకి అంత వయసు ఇచ్చి మాకు వయసు తగ్గించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ఘనతను పెంచాడు, మన ఘనతను తగ్గించాడు కదా అనే భావన అనేది వస్తుంది. అల్లాహ్ అందుకే అన్నారు, మీకు తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యం ఇస్తాడు. అంటే ఒక రాత్రిలోనే వారు చేసినటువంటి 70-80 సంవత్సరాల భక్తి నేను ఒక రాత్రిలోనే కడతాను. వారు లైఫ్ లో, జీవితంలో ఒకసారి ఎప్పుడో అలా చేయగలరు, ఎవరో ఒకరు. కానీ ఇక్కడ మనకు అలా కాదు, ప్రతి ఒక్కరు అందరూ కూడా జాగరణ చేసే అవకాశం ఉంది. అయితే ఆ రాత్రి 27వ రాత్రి ఉందని కొంతమంది అభిప్రాయపడ్డారు. అది నిజమే. సహాబాలో ఒక సహాబీ ఉబయ్ బిన్ కఅబ్ రలియల్లాహు వారు అన్నారు అది 27వ రాత్రి. మరి ఆయన ఒక్కరే అలా అన్నారు, అంతేగాని అందరూ సహాబా అలా అనలేదు. అందరూ సహాబా ఏమన్నారు? అది తాఖరాతుల్లో ఆఖరి 10 రోజుల తాఖరాతుల్లో ఆ రాత్రి ఉంది. అంటే 21, 23, 25, 27, 29 ఈ రాత్రుల్లో వెతకండి అని అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ రాత్రిని వెతకటానికి అని చెప్పి మొదటి 10 రోజులు ప్రయత్నించారు. మొదటి 10 రోజులు ఈ రాత్రి ఆయనకి కనిపించలేదు. తర్వాత అన్నారు అందరితో, మొదటి రోజుల్లో 10 రోజుల్లో రాత్రి లేదు కాబట్టి రెండవ 10 రోజులు అందరూ కూడా కూర్చోండి మసీదులో అంటే ఏతకాఫీ. రెండవ 10 రోజులు కూడా వెతికారు, అందులో కూడా దొరకలేదు. తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మూడవ 10 రోజుల్లో ఆ రాత్రి దాగి ఉంది. కానీ మూడవ 10 రోజులే అన్నారు, కానీ మూడవ 10 రోజుల్లో 27వ రాత్రి ఉందని చెప్పలేదు. మూడవ 10 రోజుల్లో ఉందని చెప్పిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మాట అన్నారు. ఆ మాట మనందరూ గమనించవలసిన మాట. నేను కల చూస్తున్నాను, ఆ రాత్రి వర్షం పడింది. వర్షం కారణముగా నా మస్జిద్ యొక్క కప్పు వర్షం కారణంగా కారి నేను బురదలో సజ్దా చేస్తున్నాను. కలలో చూశాను, అది జరిగింది. ఏ కల అయితే ప్రవక్తలకు వస్తుందో అది అల్లాహ్ వైపు నుండి వహీ అన్నమాట. ప్రవక్తలకు ఆ కల ఎప్పుడు జరిగింది? 21వ రాత్రి జరిగింది. మరి 21వ రాత్రి ఉంది అని అనుకోవడానికి అవకాశం ఉంది. అలాగని 21 జాగరణ చేస్తే కుదరదు. 21వ రాత్రి ఉందనడానికి మరొక ఆధారం ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి సోమవారం రోజా ఉండేవారు. అయ్యా తమరు ప్రతి సోమవారం రోజా ఎందుకు ఉంటున్నారు అని అడిగితే, ఆ రోజు వల్ల నాకు ప్రవక్త పదవి ఇచ్చాడు, ఖురాన్ నాపై ఆ రోజే దిగింది అన్నారు. అంటే ఆ రోజు దిగింది ఎప్పుడది? రంజాన్ నెలలో.
రంజాన్ నెలలో ఇంకా ప్రవక్త కాలేదు, ఆయన ఇంకా ప్రవక్త అవ్వలేదు. ప్రవక్త అవ్వక ముందే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గారె హిరాలో కూర్చునేవారు. ఒంటరిగా ఏకాంతంగా అనేక దినాలు కూర్చునేవారు. ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య, విశ్వాసుల మాతృమూర్తి. ఆమె టైం ఒక క్యారేజ్ తీసుకెళ్ళి ఇచ్చేది. అప్పటికి ఇంకా రంజాన్ అదేమి లేదు. ప్రవక్త పదవి కూడా జరగలేదు. కూర్చునేవారు ఏకాంతంగా. ఎందుకు కూర్చునేవారు? ఆలోచించేవారు. ఏంటి, ఈ విశ్వంలో ఇంత మహా విశ్వం, కొండ గుహ అంటే ఎంతైనా ప్లేస్ లో కూర్చున్నారు. గారి హిరా మక్కాకి వెళ్ళేవారు చూడవచ్చు. అక్కడ కూర్చొని మొత్తము ఈ సృష్టిని పరిశీలిస్తూ ఇంత మహా విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ అల్లాహ్ని విడిచిపెట్టి నా జాతి ప్రజలకు విగ్రహాన్ని పూజిస్తున్నారే అని చెప్పి ఏకాంతంలో ఆలోచించేవారు. అలాగే రంజాన్ నెలలో రాత్రి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి మొట్టమొదటి జిబ్రీల్ వచ్చి ఖురాన్ యొక్క 5 ఆయతులు తెచ్చారు. అదే సూరా అలక్ అనే 96వ సూరాలో ఆయత్. ఇక్రా బిస్మి రబ్బికల్ లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇక్రా రబ్బుకల్ అక్రమ్. ఈ 5 ఆయతులు తీసుకొచ్చేటప్పుడు ఏ రోజు అది? సోమవారం అయితే ఆ రాత్రి ఏ రాత్రి? 21వ రాత్రి అని చరిత్రకారులు చరిత్రలో తీసి చెప్తున్నారు. 21వ రాత్రి. మరి అలాగే 21వ రాత్రి ఫిక్స్ అవ్వగలమా? ఫిక్స్ అవ్వలేదు. ఎందుకంటే 23వ రాత్రి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరికీ తరావీ నమాజ్ చదివించారు. ఈరోజు మనం ఎలా చదివాం? అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదివించారు. ఎంతసేపు చదివించారు? రాత్రికి 3 భాగాలు చేయొచ్చు. రాత్రికి 3 భాగాలు చేస్తే అందులో 1 భాగం అంటే రాత్రి 9 గంటలు అనుకుందాం. 9 గంటల్లో 3 గంటలు తరావీ నమాజ్ చదివించారు. జనాలందరూ వెళ్ళిపోయారు. 23వ రాత్రి అయిపోయారు. 24వ రాత్రి చదివిస్తారేమో చూస్తే ఆయన రాలేదు. ఆయన ఏం చేశారు? ఏతకాఫ్లో కూర్చొనున్నారు, చదివించలేదు. 25వ రాత్రి మళ్ళా వచ్చారు, మళ్ళా చదివించారు. అప్పుడు జనాలు కొంచెం నిండిపోయారు, ఎక్కువయ్యారు. 23వ రాత్రి చదివిన వాళ్ళు అందరికీ చెప్పారు, మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక తరావీ నమాజ్, రాత్రి నమాజ్ చదివాము. ఆయన 3 గంటల పాటు చదివించారు. చాలా మంచి కిరాత్తో పెద్ద పెద్ద సూరాలు చదివించారు. జనాలు 25వ రాత్రి పోవడం అందించారు. వస్తే ఆ నమాజ్ లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా ఎక్కువసేపు చదివారు. అర్ధరాత్రి అంటే 9 గంటల్లో 4.5 గంటలు అర్ధరాత్రి వరకు చదివించారు. అందరూ చాలా ఇంట్రెస్ట్ గా చదివారు. చదివి ఒక సహాబీ అన్నారు, ఓ ప్రవక్త గారు, ఉదయం వరకు మీరు చదివిస్తే ఇంకా బాగుండు. లేదయ్యా, ఎవరైతే ఇమాం వెనుక నమాజ్ చదువుతారో, లాస్ట్ నమాజ్, చివరి నమాజ్ చదువుతారు, అంటే వితర్ నమాజ్ చదువుతారు, మళ్ళా ఫజర్ నమాజ్ కూడా చదువుతారు, వారికి పూర్తి రాత్రి నమాజ్ చేసే పుణ్యం దొరికేస్తుంది. ఆయన వెళ్ళిపోయారు. మళ్ళా 26వ రాత్రి వచ్చారు, ఆయన చదివించలేదు ప్రవక్త వారు. 27వ రాత్రి జనాలు ఫుల్లుగా నిండిపోయారు. ఎందుకు నిండిపోయారంటే అందరికీ తెలిసిపోయింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాఖ రాత్రుల్లో నమాజ్ చదివిస్తున్నారు, దేశీ రాత్రుల్లో నమాజ్ చదివిస్తున్నారు. 23 చదివించారు, 25 చదివించారు, ఇప్పుడు 27 కూడా చదివిస్తారు అని అందరికీ కాన్ఫిడెన్స్. అందరూ జనాలు కిటకిటలాడారు. మస్జిద్ ఫుల్గా నిండిపోయింది, అసలు ఖాళీ లేదు. అక్కడక్కడ తాళ్లు కట్టుకున్నారు. ఏంటయ్యా ఈ తాళ్లు కట్టారు అంటే, మీరు చాలా సేపు నిలబెట్టేస్తున్నారండి, మేము నిలబడలేకపోతున్నాం, తాళ్ళు పట్టుకొని నిల్చున్నాం. తాళ్ళే అవసరం లేదు, కూర్చొని చదవచ్చు, పర్వాలేదు. నిలబడి చదవలేకపోతే కూర్చోవచ్చు. ఎందుకంటే ఈ నమాజు సున్నత్ నమాజ్, నఫీల్ నమాజ్, ఫరజ్ కాదు. ఫరజ్ అయితే తప్పనిసరిగా మనం నిల్చోవాలి అనుకుంటాం. ఒకవేళ ఎవరైనా నిలబడలేకపోతే కూర్చోవచ్చు, అంతేగాని బలవంతంగా నిలబడి ఎక్కడికెక్కడికో మైండ్ వెళ్ళిపోయి ఎప్పుడు చేస్తాడా ఆయన, ఎంతసేపు తొందరగా చేస్తాడా, ఇటువంటి మైండ్ వెళ్తే నమాజ్ అవ్వదు. అసలు నమాజే అవ్వదు ఆ నమాజ్. అందుకే మన యొక్క ధ్యాస ఇటువంటి వెళ్ళకుండా ఉంటేనే నిలబడాలి. కాళ్ళు పెడుతున్నాయి, బాగా పడిపోతున్నావు, కింద అయిపోతున్నావు, మండిపోతున్నాయి కింద అంటే వద్దు, కూర్చో, చక్కగా కూర్చొని విను ప్రశాంతంగా. ఎంతసేపు ఇమాం గారు చదివిస్తాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? పూర్తి రాత్రి చదివించేశారు.
అందరూ నిలబడ్డారు. సూర్య బొమ్మల అయిపోయింది, రుకులు వెళ్తారేమో అనుకుంటే సూర్య ఆలిమ్రాన్ స్టార్ట్ చేస్తారు. అంత సుదీర్ఘమైన నమాజ్ చదివించారు ఫజర్ వరకు. అందరు అనుకున్నారు ఈరోజు సైరీ అంతే, సైరీ ఇంకా అవ్వదు. అందరు నిలబడిపోయారు, ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం కుటుంబంతో అందరూ చేశారు. సైరీ ఇంకా అంతే చేయలేరు. వాళ్ళ సైరీ ఏముంటుందండి, కొన్ని ఖర్జూరాలు తీసుకొని తినేసి నీళ్లు తాగేసి రోజా ఉండిపోయేవాళ్ళు. వాళ్ళ సైరీ మనకి పెద్ద పెద్ద డేక్షాలు ఉన్నా సరిపోవట్లేదు, అయినా తక్కువ పడ్డాయి, ముక్కలు పడలేదు, ఈ పడలేదు మళ్ళా కంప్లైంట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉండేవి కాదు. వాళ్ళ కాలం చక్కగా ఏదో 4 ఖర్జూరాలు తినేసి రోజా ఉండిపోయారు. ఇఫ్తార్లో బాగా తినేవారు, సహరీ అలా చేసుకునేవారు సింపుల్ గా. ఇక్కడ ఏం జరిగింది, సహరీ వరకు కూడా నిలబెట్టేశారు. చాలా ఇంట్రెస్ట్ గా చదివారు ప్రజలందరూ కూడా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అర్ష్ పైన చూస్తున్నారు. నా దాసులకి నమాజ్ అంతే ఎంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నారు. సరే ఈ నమాజ్ కూడా ఫరజ్ చేసేద్దాం. ఆ కబురు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి అంతే. ఓ ప్రవక్త, జిబ్రైల్ వచ్చారు, ఇంకా ఈ నమాజ్ ఫరజ్ అయిపోతున్నట్టుంది, జనాలందరూ బాగా ఇంట్రెస్ట్ గా చదువుతున్నారు, ఫరజ్ అయిపోతుంది అంటే, అమ్మో ఫరజ్ అయిపోతా అయితే వద్దు, నేను రానని చెప్పే. కానీ 29వ రోజు ఆయన లోన్ ఉండిపోయారు. అందరూ ఓహు ఆహు అంటున్నారు, నవ్వుతున్నారు, సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అంటారు. ఏ చెప్పినా ఆయన బయట ఆయన లోనే ఉండిపోయారు. ఫజర్కి వచ్చారు, మీ సైకిల్ అన్ని నేను లోన్ నుంచి వింటున్నాను, మీరు నాకు ఎన్నో సైకిల్ చేస్తున్నారు, కానీ కావాలనే రాలేదు. జనాలు ఎలాగొచ్చారు, 27 కంటే ఎక్కువ వచ్చారు జనాలు. 27కి ఎంతమంది వచ్చారు, 27, 27 కంటే 29 జనాలు వచ్చారు. వెయిటింగ్, ఓన్లీ వెయిటింగ్ లో ఉన్నారు. వస్తారు, ప్రవక్త వారు వస్తారు కానీ ఆయన రాలేదు. ఎంతవరకు వెయిటింగ్ చేశారు, ఫజర్ వరకు చూశారు. ఫజర్ వరకు ఏమైనా చేశారా, మన ఖురాన్ చదువుకున్నారు, దగ్గర ఏమీ లేదు, కూర్చొని చూస్తున్నారు అంతే. ఆయన వస్తారు చదివిస్తున్నారు. మరి ఆ రాత్రి ఎలా జరిగింది, అలాగే వెయిటింగ్ లోనే రాత్రి జరిగింది. అది కూడా జాగ్రమే, అలా చేసినా జాగ్రత్త అయిపోతుంది అని తెలుస్తుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏంటయ్యా మీరందరూ ఖాళీ కూర్చున్న నమాజే చదువుకోండి, జిక్ర్ చేసుకోండి, ఏమీ అనలేదు. అందరిని అలా కూర్చొని ఇచ్చారు అంతే. మస్జిద్లో కేవలం అలా కూర్చోవడం కూడా భక్తి, ఏమి చేయలేదు. ఖురాన్ చదవలేదు, ఈ నమాజ్ చదవలేదు, ఏమీ లేదు, ఖాళీ కూర్చున్నారు. కూర్చుని ఏం చేస్తున్నారు, ఆయన వస్తారు చదివిస్తారు అని వెయిటింగ్ లో. ఎందుకంటే నమాజ్ కోసం ఎవరైతే వేచి ఉంటారో, ఇమాం గారు వచ్చి నమాజ్ చదివిస్తారని వెయిటింగ్ లో ఉంటారో వారు నమాజ్ లో ఉన్నట్లే అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే అంత మంచి ధర్మం ఇది. ఏం చేయకపోయినా వచ్చి కూర్చున్నా నమాజ్ లో ఉన్నట్లే. ఇమాం గారు వచ్చి నమాజ్ చదివించినంత వరకు వెయిట్ చేయండి. చాలా మంది ఇమాం గారు రాలేదని టైం కాస్ పెసాలు చూస్తారు, టైం అయిపోతుంది ఇంకా రాలేదని రాలేదు, చూడకండి, మీరు వెయిటింగ్ లో ఉంటే నమాజ్ లో ఉన్నట్లే అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ముహమ్మద్ సల్లల్లాహు 2 నిమిషాలు లేట్ అవ్వచ్చు, ఒక 5 నిమిషాలు లేట్ అవ్వచ్చు, ఇమాం గారు కాసేపు మీరు వెయిట్ చేస్తే నమాజ్ లో ఉన్నట్లే అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వారు ఎంతసేపు చూశారు, ఫజర్ వరకు చూశారు. ఇషాన్ తర్వాత నుండి ఫజర్ వరకు. అల్లాహు అక్బర్. ఎవ్వరు కదలలేదు. టీ తాగడానికి వెళ్దాం, ఏదో దమ్ము కొట్టడానికి వెళ్దాం, లేకపోతే ఎక్కడికి వెళ్దాం, అవేమీ లేదు. అలా కూర్చొని ఆయనకి వస్తారు వేచి ఉన్నారు. ఎందుకంటే ఆ రాత్రి చాలా ఘనమైనది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చదివితే ఇంకా ఉత్తమంగా ఉంటుంది. అన్ని ప్రార్థనల కంటే, భక్తులన్నిటికంటే మంచి భక్తి నమాజ్. వాళ్ళ జిక్రిల్లాహి అక్బర్ అని అల్లాహ్ అంటున్నారు. అన్నిటికంటే పెద్ద జిక్ర్ నమాజ్. కాబట్టి ఆ నమాజే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక రాత్రి 3 బాటల్లో ఒక బాట చదివించారు, మరొక రాత్రి అర్ధరాత్రి చదివించారు, మరొక రాత్రి పూర్తి రాత్రి చదివించారు. అంటే అర్థం ఏంటి, ఆయన మనకి ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ ఇచ్చారు. మీరు ఆ రాత్రి చేయాలంటే ఇలా చేయండి. రాత్రి యొక్క 3 భాగాల్లో ఒక భాగం నిలబడి నమాజ్ చేయండి, లేదా అర్ధరాత్రి చేయండి, లేదా పూర్తి రాత్రి చేయండి. కొంతమంది చదువుతారు సబీనా అని నమాజ్, వాళ్ళు కూడా పూర్తి ఖురాన్ అవగడతారు, గవర్నమెంట్ కూడా అంత స్పీడ్ వెళ్ళిపోతుంది. ఏం చదువుతారు ఎవరికి తెలియదు. అది అలా కాదు. మీరు ఖురాన్ చదివితే క్రమమైన రీతిలో చదవండి. అల్హమ్దులిల్లాహ్ ఈ మస్జిద్లో చాలా చక్కటి ఖిరాత్ ఆయన చదువుతున్నారు. ఎక్కడ కూడా ఇటు అటు అవ్వకుండా ఏదో
గాలము 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 అని కాకుండా బడబడబడి కాకుండా చక్కగా చదువు. అలాగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అలాగే చదవమని చెప్పారు. అలా చదవాలి, అంతేగాని సబీనా అని పూర్తి ఖురాన్ చదవాలని 5 ఆఫీసులు వస్తారు, వచ్చి బడబడబడబడి చదువుతారు. అదేం చదివారు ఆయనకి తెలియదు, వెనక వాళ్ళకి కూడా తెలియదు. అది లాభం లేదు. అలా కాదు, చదివితే మంచి రీతిలోనే ఉదయం వరకు కూడా చదవచ్చు. ఈ నమాజు ఎప్పుడు ఆఖరాతులోనే. ఎందుకు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదివారా? ఉదయం వరకు కూడా చదివాను. మన లైఫ్ లో ఎప్పుడు చదివి ఉండవు. నేనైతే చదవలేదు, మీరు చదివారేమో మరి. ఉదయం వరకు అలా నిలబడి చదవలేదు, కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదివారు, సహాబా చదివారు. మరి అలా చదవగలవా అంటే, ఏంటంటే గురువు గారు అంతసేపా, ఇప్పుడే మాకు కాలం పడిపోతున్నాయని నిలబడలేమన్నారు. మరి ఏదో ఒకసారి తాఖరాత్లో ఎక్కువసేపు తరావీ చదివితే మంచిది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మనకు తెలుస్తుంది. అయితే ఈ రాత్రి లైలతుల్ ఖద్ర్ రాత్రి అనేది 1000 నెలల కంటే ఘనమైనది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తను స్వయంగా జాగరణ చేసేవారు, తన ఇంటి వారికి కూడా జాగరణ చేయించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆగిపోలేదు, తర్వాత సహాబా కూడా జాగరణ చేసేవారు. తాబీయిన్, తబే తాబీయిన్, అజ్మయీన్, తబే అజ్మయీన్, ఇమామ్ అనేది ఇప్పటి వరకు కూడా ప్రజలు జాగరణ చేస్తూనే వస్తున్నారు. అసలు ఈ రాత్రిని పట్టుకోవాలంటే, ఈ రాత్రి మనకు దొరకాలి అంటే మస్జిద్లోనే ఉండిపోతే దొరికే అవకాశం ఉంది. ఎక్కువసేపు మస్జిద్లో గడిపితే దొరికే అవకాశం ఉంది. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇతికాఫ్లో కూర్చోబెట్టారు. అల్లాహ్ కూడా అన్నారు ఈ రాత్రి కోసమే, వల్ ఆకిఫూన ఫిల్ మసాజిద్, మీరు మస్జిద్లలో ఇతికాఫ్లో కూర్చోండి అని అన్నారు. ఇది ఎవరి ఆజ్ఞ? అల్లాహ్ యొక్క ఆజ్ఞ. అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు, వల్ ఆకిఫీన ఫిల్ మసాజిద్, మీరు మస్జిద్లో ఇతికాఫ్ కూర్చునేటప్పుడు మీరు మీ భార్యల దగ్గరికి వెళ్ళకండి అని ఈ ఆయతను చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ రోజు విన్నటువంటి ఖురాన్ గ్రంథం యొక్క సూరాలు, ఒకటి సూరే రూమ్ అని విన్నాను. రోమన్స్ అనే సూరా విన్నాను. ఈ రోమన్లు ఏంటండి? ఖురాన్ లో రోమన్లు పేరు రోమ్ సూరా ఏంటండి అంటే ఒక దేశం పేరు, ఒక జాతి పేరు. ఇప్పుడు రోమ్ అనే ఒక దేశం కూడా ఉంది, అదొక జాతి పేరు రోమన్స్. ఒక సూర 30వ సూర, తర్వాత 31వ సూర సూర్య లుక్మాన్, తర్వాత 32వ సూర సూర్య సజ్దా, తర్వాత సూర్య అల్ అహ్జాబ్ 33వ సూర. మొత్తం 4 సూరాలు ఈరోజు విన్నాను. 30వ సూరాలో 60 ఆయతులు ఉన్నాయి, 31వ సూరాలో 34 ఆయతులు ఉన్నాయి, 32వ సూరాలో 30 ఆయతులు ఉన్నాయి, 33వ సూరాలో 74 ఆయతులు ఉన్నాయి. అంటే ఇన్ని ఆయతులు ఈ రోజు అల్హమ్దులిల్లాహ్ మేము తరావీలో నిలబడ్డాము. మొదటిది సూర్య రోమ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఒక భవిష్యవాణి ఇస్తున్నాడు. చాలా మంది యొక్క అపార్థం ఏంటంటే ఖురాన్ అల్లాహ్ది కాదు, ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాసుకున్నారు. ఆ అపార్థాన్ని సూర్య రోమ్ యొక్క కొన్ని ఆయతులు ఖండించేస్తున్నాయి. ఎందుకు ఖండిస్తున్నాయి తెలుసా? ఎందుకు ఖండిస్తున్నాయంటే, భవిష్యత్తు ఎవరు చెప్పగలరు? రేపు ఏం జరుగుతుంది ఎవరు చెప్పగలరు? భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎవరు చెప్పగలరు? ఒక్క అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పగలరు. ఆయన తప్ప ఇంకొకరు కూడా చెప్పలేదు. కుల్ లా యఅలము మన్ ఫిస్ సమావాతి వల్ అర్దిల్ గైబ ఇల్లల్లాహ్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు చెప్పండి, భూమి ఆకాశాల అగోచర జ్ఞానం అల్లాహ్కి తప్ప ఇంకెవరికి లేదు. కాబట్టి భవిష్యత్తు ఒకటి చెప్పారు ఇందులో అల్లాహ్. ఆ భవిష్యత్తు ఏంటి? మక్కాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ముస్లింలు కొత్తగా ఇస్లాం ధర్మ ప్రచారం అవుతుంది, ప్రజలు ఇస్లాంలో వస్తున్నారు. ఆ సమయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మాటలు అయితే చెప్తున్నారో అవే మాటలు చెప్పే క్రైస్తవ రాజులు ఓడిపోయారు. ఎవరి చేతిలో? ముష్రికుల చేతిలో. ఎవరు ఆ ముష్రికులు? పారసీకులు. 2 సామ్రాజ్యాలు ఉండేవి భూలోకంలో, పెద్ద సామ్రాజ్యాలు. ఇప్పుడు ఎలాగైతే అమెరికా, రష్యా అని మనం అనుకుంటూ ఉంటాం, ఇప్పుడు చైనా కూడా మంచి డామినేషన్ లో ఉంది. అలా పెద్ద సామ్రాజ్యాలు 2 ఉండేవి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో. ఒకటి క్రైస్తవులది, రోమన్స్ది. రెండవది పర్షియన్స్, ముష్రికులది, అగ్ని పూజారులది, విగ్రహారాధకులది. వీరిద్దరివే భూలోకంలో రాజ్యం ఉండేది. సగం భూగోళం ఒకరు, సగం భూగోళం ఒకరు పరిపాలించేవారు.
ఆ సందర్భంలో ఏం జరిగింది? రోమన్లు ఓడిపోయారు పర్షియన్ల చేతిలో. విగ్రహారాధకుల చేతిలో గ్రంథ ప్రజలు క్రైస్తవులు ఓడిపోయారు. మీరు కూడా ఆ మాటలే చెప్తున్నారు. క్రైస్తవులు ఎలా చెప్తారు అలాగే మీరు కూడా చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఏం జరిగిందో. మీలాంటి మాటలు చెప్పేవారు ఓడిపోయారు, పరాజితం అయ్యారు. మా పార్టీ వాళ్ళు ముష్రికులు గెలిచారు, మీ పార్టీ ఓడిపోయింది అని చెప్పి పండుగలు చేసుకున్నారు మక్కా ముష్రికులు. అప్పుడు వీళ్ళకి బాధ కలిగింది ముస్లింలకి. ఏంటి ఇలా పండుగ చేసుకుంటున్నారు అంటే మనల్ని కూడా చంపేస్తారు, ఎవరు చంపేయాలనుకుంటున్నారు. మరి తర్వాత ఖురాన్ వల్ల ఆయతులు చెప్పాడు. గులిబతి రూమ్ ఫీ అదనల్ అర్ది వహుం మిన్ బాది గలబిన్ సైక్లిబున్ ఫీ బిజీ సినీన్ లిల్లాహిల్ అమ్రు మిన్ ఖబ్లు వ మిన్ బాదు వ యౌమైదిన్ యఫ్రహుల్ ముమినూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చాలా దగ్గరలోనే రోమన్లు కూడా విజయం సాధిస్తారు, పర్షియన్లు ఓడిపోతారు. చాలా దగ్గరలో అంటే కొన్ని సంవత్సరాలలో, 10 సంవత్సరాలలో ఇది జరిగి తీరుతుంది. అప్పుడు విశ్వాసులు పండుగలు చేసుకుంటారు అని అలా ముస్లింలు పండుగలు చేసుకుంటారు. అయితే అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారు ఈ విషయం చెప్తే ముష్రికులు అన్నారు, గ్యారంటీ ఏంటి? అబూబకర్ అన్నారు, నేను పందెం కాస్తాను. అప్పుడు పందాలు హరాం ఉండేవి కాదు. నేను పందెం కాస్తాను అని చెప్పి అన్నారు. 50 ఒంటెలకు నేను పందెం కాస్తాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అబూబకర్ 7, 5 కాదు 10 సంవత్సరాలు అని చెప్పి అన్నారు. 10 సంవత్సరాలు చెప్పారు. కరెక్ట్ గా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు 10 సంవత్సరాల లోపు మరలా రోమన్లు గెలిచారు, పర్షియన్లు ముష్రికులు ఓడిపోయారు. అంటే ఒక భవిష్యవాణి చెప్పినటువంటి ఖురాన్ ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా అవుతుంది? ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన గ్రంథం కాదు. ఇది ఆయన రచించింది కాదు, ఆయన నేర్చుకుంది కాదు. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు నుండి వచ్చినది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వహీ ద్వారా జిబ్రైల్ తీసుకొచ్చేవారు, అంతేగాని ఎవరి దగ్గరకు గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకునేది కాదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చెప్పబోతున్నారు. తర్వాత అదే సూరాలో ఏం జరిగేది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధర్మం సందేశ కార్యక్రమం చేద్దామని చెప్పి ఎవరికైనా ఇస్లాం సందేశం ఇస్తూ ఉంటే ఆ పక్కనే ఒక నాట్యం చేసే అమ్మాయిలను తీసుకొచ్చేవారు. వారు ఇప్పుడు రికార్డ్ డాన్స్లు, పాతకాలం, ఇప్పుడు డాన్స్ బేబీ డాన్స్ అంట, ఇవన్నీ ఇలాంటివి తీసుకొచ్చి పెట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేస్తున్నటువంటి ధర్మ సందేశాన్ని ఆపాలని వాళ్ళు చేసేవారు. ప్రజలలో కొంతమంది వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన పాటల ద్వారా అల్లాహ్ యొక్క మార్గం నుండి ప్రజల్ని ఆపాలనుకుంటున్నారా? ఈరోజు చాలా మంది ఇస్లాం ధర్మ సందేశ కార్యక్రమాన్ని ఆపటానికి ఇటువంటి ఎన్నో చేస్తున్నారు. గతంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కూడా చేశారు. ఆ తర్వాత ఇదే సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తర్వాత అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇంత మహావిశ్వాన్ని సృష్టించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చిహ్నాలను, సూచనలను ప్రజల ముందు చెప్పు. ఆయతుల గురించి, ఆయత్ అంటే మన ఖురాన్ ఆయతులు తెలుసు. ఆయత్ అంటే 2 రకాల ఆయతులు ఉన్నాయి. ఒకటి కౌని ఆయతులు, 2 షరీ ఆయతులు. కౌని ఆయతులు అంటే ఏంటి? కున్ ఫయకూన్ తో సృష్టించిన ఆయతులు. అల్లాహ్ యొక్క ఆయతులు ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు, గ్రహాలు, మానవులు, పర్వతాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, జీవజాతులు, ఇవన్నీ అల్లాహ్ యొక్క ఆయతులు. ఆ ఆయతుల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కువగా సూరా రూమ్ లో చెప్పారు. ఎందుకు? ముష్రికులు ఈ విషయాన్ని పరిశీలించాలని చెప్పి ఆయతులు చెప్పటం. ఇన్న ఫీ దాలిక లఆయతన్ లిఖౌమి యతఫక్కరూన్. పరిశీలించే వారి కోసం ఇందులో సూచనలు ఉన్నాయి, ఆలోచించే వారికి ఇందులో సూచనలు ఉన్నాయి, జ్ఞానులకు ఇందులో సూచనలు ఉన్నాయి, విజ్ఞులకు ఇందులో సూచనలు ఉన్నాయి, బుద్ధి గల వారికి ఇందులో సూచనలు ఉన్నాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సూచనలు చెప్తూ సూర రూమ్ యొక్క ఆయతులు చెప్తూ చివరికి అంటున్నారు, ఫిత్రతల్లాహి అల్లతీ ఫతరన్నాస అలైహా లా తబ్దీల లిఖల్కిల్లాహ్. మానవ జాతిని అల్లాహ్ ఫిత్రత్ లో పుట్టించాడు.
ఫిత్రత్ అంటే ఏంటి? ప్రతి బిడ్డ ముస్లింగా పుడతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్ర ఫఅబవాహు యుహవ్విదాని ఔ యునస్సరాని ఔ యుమజ్జసాని. ప్రతి బిడ్డ పుట్టేటప్పుడు ముస్లింగా పుడతాడు. వారి తల్లిదండ్రులు వారిని యూదుడుగా, క్రైస్తవుడుగా, మజూసిగా మార్చేస్తున్నారు. కానీ వారు పుట్టడము ముస్లింగానే పుడతారు. ఇక్కడ అదే అంటున్నాడు, ఫిత్రతల్లాహి అల్లతీ ఫతరన్నాస అలైహా లా తబ్దీల లిఖల్కిల్లాహ్. ప్రతి వ్యక్తి కూడా ముస్లింగా పుడతాడు. ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో దైవం గురించి ఉంటుంది, తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఒక ఉదాహరణ నేను ఇస్తాను. కొంతమంది నావలో ప్రయాణమై వెళ్తున్నారు. ఇదే సూరా అల్లాహ్ చివరిని చెప్తున్నాడు, లాస్ట్ చెప్తున్నాడు. నావలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా చుట్టుపక్కల నుండి సముద్రంలో కెరటాలు పర్వతాల మాదిరిగా నిలబడుతున్నాయి. వైదా గష్యం మౌజున్ కజ్జులన్ దాఅల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్. పర్వతాల్లాగా నిలబడి ఆ కెరటాన్ని చూడగానే నావలో వెళ్తున్నటువంటి నావికులు ఇంకెవ్వరిని పిలవరు. ఆకాశంపై చేతులెత్తి అల్లాహ్ మమ్మల్ని కాపాడు దేవా అని, ఆకాశాలపై దేవుడు ఉన్నాడని వాళ్ళకి అప్పుడు ఆ విషయం బయటకు వస్తుంది. ప్రతి వ్యక్తి అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఆయన్ని పిలుస్తాడు. ఉదాహరణకు కృష్ణ పొంగి మొత్తం విజయవాడ అంతా మునిగిపోతుంది అని అనుకుంటే అప్పుడు ఎవరిని కూడా ఎవరు పిలడు. ఎవరిని పిలుస్తారు? అల్లాహ్ మమ్మల్ని కాపాడు. మరి ఇక్కడ ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ పనికిరావు, పైవాడు ఓడిపోతున్నాయి. మనకి ఎప్పుడు కాపాడుతాయి? పైవాడు. అప్పుడు పైవాడా? మరి అంతకుముందు లేడా? ఎప్పుడు కూడా పైవాడే అని ఎలా చెప్తున్నాడు. అది మనసులో ఉంటుంది, ప్రతి హృదయంలో అది ఉంటుంది. కానీ అది ఎప్పుడు బయటకు వస్తుంది? అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో. ఇంకా భూమిపై ఉండే దేవుళ్ళందరూ కొడుకెళ్ళిపోతుంటారా? కొడుకెళ్ళి ఈయనందరూ పనికిరాని చెప్పి ఆయన పిలుస్తారు. అదే జరిగింది కదా ఇక్రిమా రజియల్లాహు అన్హు. ఇక్రిమా ఎవరి కొడుకున? అబూ జహల్ యొక్క కొడుకు. అబూ జహల్ అంటే ఈ ఉమ్మత్ యొక్క ఫిరౌన్ అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఫిరౌన్ కొడుకు ఇక్రిమా నావలో ప్రయాణమే వెళ్తుంటే సముద్రం పొంగి తుఫాన్ ప్రారంభమైంది. ఆ నావని నడిపిస్తున్నటువంటి కెప్టెన్ అన్నాడు, ఇంకా నావ మునిగిపోతుంది, అందరూ కలిసి ఇంకా అల్లాహ్ని పిలవాలి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇక్కడ ఎవరు రావాలి కాపాడడానికి, మా దగ్గర లైఫ్ జాకెట్ లైఫ్ ఏమీ లేవు, అల్లాహ్ని పిలవండి. అప్పుడు ఇక్రమా అనుకున్నాడు, ఇదే మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తే నేను నమ్మలేదు, ఇప్పుడేమో మళ్ళా వీడు అదే చెప్తున్నాడా? అంటే ప్రమాదంలో ఆయన అయితే శుభంగా వేరే వాళ్ళు ఎలా అవుతారు, కాబట్టి ఎప్పుడు ఆయనే అని చెప్పి అప్పుడు ఆయనకి ఇస్లాం దొరుకుతుంది, హిదాయత్ దొరుకుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒకే దేవుడు ఉంటాడు, కానీ దేవుడు మారు. అల్లాహ్ అందుకే ఖురాన్ అంటున్నాడు, అత్యంత ప్రమాదకర స్థితిలో అందరూ ఆయన్ని పిలుస్తారు, ప్రమాదం పోగానే మళ్ళీ ఆయన విడిచిపెట్టేస్తారు, మళ్ళా ఈ భూమి ఉండే దేవుళ్ళను పట్టుకొని తిరుగుతుంటారు. ఆ విషయాన్ని అల్లాహ్ ఇందులో చర్చించారు. కాబట్టి ఫిత్రత్ అనేది ప్రతి బిడ్డ, పుట్టే ప్రతి పిల్లవాడి హృదయంలో దేవుని గురించి ఉంటుంది. ఈ వాతావరణం లేకుండా ఒంటరిగా ఆ బిడ్డను ఎక్కడైనా పెంచితే తప్పనిసరిగా ఆ బిడ్డ అల్లాహ్ని ఆరాధిస్తాడు, ఇంకెవరిని ఆరాధించాడు. ఇది ఫిత్రత్. చూడండి, ఫిత్రత్ లో పెట్టినటువంటి ఈ విషయము మార్చకండి అని అల్లాహ్ అంటున్నాడు. లా తబ్దీల లిఖల్కిల్లాహ్, మీరు దీన్ని మార్చకండి. ప్రతి జీవులకు తెలుసు అల్లాహ్ ఒకడే అని, అన్ని జీవులు కూడా ఆయన్ని ఆరాధిస్తాయి. అల్లాహ్ ఖురాన్ లో అంటున్నాడు, మనం గతంలో సూరే నూర్ విన్నాం, సూరే నూర్లో వస్తుంది ఆయతం. ఏమంటారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి జీవి కూడా నమాజ్ చేస్తుంది. కుల్లున్ కద అలీమ సలాతహు, ప్రతి జీవికి నమాజ్ అంటే తెలుసు, ఎలా చేయాలి వాటికి అల్లాహ్ నేర్పించాడు. అన్ని జీవులు కూడా ఆయన్ని ఆరాధిస్తారు. అందుకే మనకు ఏ జీవులు కూడా చిల్లర దేవుడిని ఆరాధించినట్టు కనిపించాం. అవన్నీ కూడా అల్లాహ్ని మొదలుపెడుతూ ఉంటాయి, ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాయి. మనము కూడా ఆయన్ని ఆరాధించాలి అనే విషయం అల్లాహ్ చర్చించాడు. ఇక ముందుకు వెళ్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, చూడండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ భూమిపై విపత్తులు ఎందుకు వస్తాయి?
అది చెప్తున్నాను. భూమిపై విపత్తులు ఎందుకు వస్తాయి? జల ప్రళయాలు, భూకంపాలు, యుద్ధాలు, 3 రకాల శిక్షలు వస్తూ ఉంటాయి అలా. ఒకటి ఆకాశం నుండి వచ్చే శిక్షలు, ఆకాశం నుండి కురిసే శిక్షలు. అవే గాలి, వాన, పిడుగులు, రాళ్ళు. ఆకాశం రాళ్ళు కూడా కురుస్తాయా? రాళ్ళు కూడా కురుస్తాయి. అవి కురిసాయంటే ఎలా వస్తాయి? ఒక్కొక్క రాయి. లూతుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశం నుండి రాళ్ళు కురిపించాడు. ఏమంటే ఒక గన్ కొట్టేటప్పుడు కిలోమీటర్, 1 సెకండ్కి ఒక గన్ను కొన్ని మైళ్ళ స్పీడ్లో వెళ్తుంది. కానీ పై నుంచి పడే ఉలకల యొక్క స్పీడ్ ఎంత ఉంటుందంటే, గన్ యొక్క బుల్లెట్ ఎంత స్పీడ్ వెళ్తుందో దానికంటే 50 రెట్లు ఎక్కువ స్పీడ్ ఉంటుంది. అంత స్పీడ్తో ఎలా వస్తాయి రాళ్ళు? అంత స్పీడ్గా వస్తాయి రాళ్ళు. ఆకాశం నుండి వస్తే ఉలకలు. అది ఇంటి మీద పడితే ఇల్లు కన్ను గదులు కూలిపోతుంది. ఎక్కడ పడితే అది కూలిపోతుంది. అటువంటి భయంకరమైనటువంటి రాళ్ళు కూడా అలా కురిపించారు. అమీన్తో మంచి సమాయ్ అవి యక్సిబ బికుల్ అర్ద ఫైదా యతమూర్ అమ అమీన్తో మంచి సమాయ్ యుర్సిల్ అలైకుం హాసిబా ఫసతఅలమూన కైఫ నది. ఏమి మీరు నిర్భయంగా ఉన్నారా? ఆకాశాలపై ఉన్నటువంటి అల్లాహ్తో ఆయన తలుచుకుంటే మీపై రాళ్ళను కురిపించగలడు. ఆయన తలుచుకుంటే మీకు భూకంపాన్ని తీసుకొచ్చి అందులో దింపేయగలడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సూరాలో ప్రత్యేకంగా తన శిక్షలు ఎందుకు వస్తాయో చెప్తాడు. ఎందుకు వస్తాయి? కుల్ సీరు ఫిల్ అర్ది ఫంజుర్ కైఫ కాన ఆకిబతుల్ లదీన మిన్ ఖబ్లు కాన అక్సరు ముష్రికీన్. ఎక్కడైతే షిర్క్ ఎక్కువ ఉంటుందో అక్కడ నా శిక్షలు వస్తాయి. ఎందుకు వస్తాయి? షిర్క్ ఉన్న చోట షిర్క్ నుండి ఆపకపోతే, ఉదాహరణకు నేను తౌహీద్పై ఉన్నాను, నా ఊరోళ్ళంతా షిర్క్ చేస్తున్నారు, నేను వారిని షిర్క్ నుండి ఆపకపోతే అక్కడ తప్పనిసరిగా శిక్ష వస్తుంది. దీనికి ఉదాహరణ ఉంది. ఏం ఉదాహరణ ఉంది? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక ఊరిని ఎలా నాశనం చేయమంటే అల్లాహ్ ఆ ఊరిలో ఒక పెద్ద భక్తుడు ఉన్నాడు, అల్లాహ్ ముందు వాడిని నాశనం చేయాలి. అదేంటల్లా అంటే, అవును వాడు స్వయంగా ఆరాధన చేసుకుంటున్నాడు, కానీ తౌహీద్ గురించి ప్రజలకు చెప్పలేదు, ముందు వాడి నుంచి స్టార్ట్ చేయాలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే అల్లాహ్ శిక్ష రావడానికి మూల కారణం ఏంటి తెలుసా? షిర్క్. నేను సముద్ర తీరాన్ని మేము ఉంటాం, వైజాగ్ సముద్రం, అక్కడ లైట్ హౌస్ అని ఉంటుంది. లైట్ హౌస్ ఏంటంటే అది సముద్రంలో ఉన్నటువంటి నావలు ఈ సిగ్నల్ చూపిస్తూ ఉంటుంది. సముద్రంలో తుఫాన్ ఉందని చెప్పి లైట్ హౌస్ చూపిస్తుంది సిగ్నల్. ఈ లైట్ హౌస్ సముద్రంలో తుఫాన్ ఉందని చూపిస్తుంది, కానీ ఖురాన్ కూడా లైట్ హౌస్. ఎక్కడైతే షిర్క్ ఎక్కువ ఉంటుందో అక్కడ అల్లాహ్ శిక్ష వస్తుందని సిగ్నల్ చూపిస్తుంది. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? మక్కా ఇరుపక్కల ఎక్కడ కూడా షిర్క్ లేకుండా చేసుకున్నారు. ఎక్కడ కూడా షిర్క్ లేకుండా. అక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. నెక్స్ట్ దర్వాజ్ సూరాలో వస్తుంది, 29వ సూరాలో కూడా వచ్చింది. వైన్ జాహదాక లితుష్రిక బి మా లైస లక బిహి ఇల్మ్ ఫలా తుతిహిమా వసాహిబుహుమా ఫిద్ దునియా మారూఫ్. తల్లి అంటే ఎంతో గౌరవం, తల్లికి ఎంతో ఘనత ఉంది. తల్లికి అల్లాహ్ తర్వాత తల్లికి ఎంతో ఘనత ఉంది. కానీ ఆ తల్లి కూడా షిర్క్ చేస్తే మీరు తల్లి మాట వినకండి అని అన్నమాట. అంటే షిర్క్ లో కాంప్రమైజ్ లేదు, అక్కడ వినవలసినది లేదు. ఎవరు చెప్పినప్పటికీ షిర్క్ చేయమని. అంత ప్రమాదకరమైనటువంటి పాపము షిర్క్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అల్లాహ్ శిక్షలు వచ్చే ప్రమాదం ఉంది. అది రాకుండా చేయాలంటే ఏం చేయాలి అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నొమాన్ బిన్ బషీర్ హదీస్ ఉల్లేఖిస్తున్నారు. ఆయన అంటున్నారు, ఒక నావ ఉంది, ఆ నావ ఒక సముద్రంలో ప్రయాణం వేయడానికి సిద్ధంగా ఉంది. జనాలు ఎక్కువ ఉన్నారు. అప్పుడు నావికుడు ఏం చేశాడంటే అందరిని తీసుకెళ్లాలని చెప్పి కొందరికి కింద అంతస్తు తీశాడు, చిట్టీలు తీసి కొందరి చిట్టీల పేరులో వస్తే పై అంతస్తు పెట్టాడు. పై అంతస్తులో కొంతమంది, కింద అంతస్తులో కొంతమంది. నావ ప్రయాణం వైపు ప్రారంభమైంది. సముద్రంలో వెళ్తూ నీళ్ల కోసం పై వాళ్ళు మాట కింద వాళ్ళు పైకి వస్తున్నారు మాట నీళ్ల కోసం. పై వాళ్ళు ఇబ్బంది పడి మాట వస్తున్నారు, మీరు కింద నుంచి తీసుకోండి నీళ్లు. కింద నుంచి ఎలా తీసుకుంటామండి, నీళ్లు పైకి రాబట్టి నీళ్లు దొరకవు కదా. లేదా మీరు రావడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు అంటుంటే మీరేం చేశారు? కిందనే కన్నం కొట్టారు నీళ్ల కోసం. వాళ్ళు నీళ్ళు వస్తాయని చెప్పి కింద కన్నం కొట్టారు. వస్తాయి నీళ్ళు వస్తాయి, ఏమవుతాయి? వాళ్ళు పోతారు, పై వాళ్ళు కూడా పోతారు, నీళ్ళు వస్తాయి. అదే స్థితి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు,
ఈ భూమి కూడా అటువంటిదే. భూమిపై ఉండే దేశాలు, పట్టణాలు, గ్రామాలు అన్ని కూడా అటువంటివే. అక్కడ తౌహీద్ అంతస్తులో కొంతమంది ఉన్నారు, షిరిక్ అంతస్తులో కొంతమంది ఉన్నారు. ఈ తౌహీద్ అంతస్తుపై ఉండేవారు, షిరిక్ అంతస్తులో ఉండే వాళ్ళకి మీరు షిరిక్ చేయకూడదు, తప్పు, ఇది మహాపాపం అని చెప్పకపోతే సేమ్ అదే కన్నం కొట్టినట్లే. నాలుగు రంధ్రం కొడితే ఎలా ఉంటుంది, అదే స్థితిలో వారు చేసిన షిరిక్కి పైన ఉన్న తౌహీద్ వాళ్ళు కూడా పోతారు, వాళ్ళకు కూడా చుట్టుముట్టుకుంటుంది అసలు అని ఒక ఉదాహరణ ఇచ్చాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వీధిలో మనం ఉన్నాం, ఎక్కడో ఇల్లు తగలబడుతున్నాయి. అదే వీధిలో మేము కూడా ఉన్నాం. అయ్యా తగలబడుతున్న ఇల్లు రండి ఆపాలంటే ఆ ఇల్లు తగలట్లేదు, అది కదా పోనీ అని చెప్పి ఆ సరే ఇటు కూడా వస్తుంది, ఊరుకోదు, తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి ఎక్కడైతే తప్పు జరుగుతుందో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు చేతితో ఆపండి బలం ఉంటే, బలం లేదు నోటితో ఆపండి, అది కూడా బలం లేదు, అందులో పాల్పంచుకోకండి. మేము కూడా చందాలు ఎత్తున్నాం, మేము కూడా అందులో పాల్పంచుకుంటున్నాం, మేము కూడా అందులో వెళ్తున్నాం. అక్కడ ఏమవుతుంది, తప్పనిసరిగా శిక్ష వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చివరి విశ్వాసం అదేంటంటే హృదయంలో దాన్ని తప్పని అనుకోకూడదు. షిరిక్ జరుగుతుంది, మహా దారుణమైన షిరిక్ పాపం జరుగుతుంది. దాంట్లో చందాలు ఇవ్వడం, అందులో వెళ్ళటం, అక్కడ కూర్చోవడం, అక్కడ సాయం చేయడం, అది కూడా మహాపాపం. కనీసం అంత విశ్వాసం కూడా లేదా అంటే మనసులో దాన్ని తప్పని అనుకోని అక్కడి నుంచి తప్పుకొని వేరుగా ఉండడం. ఈ విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా రూమ్లో చెప్తున్నారు. అలాగే ఈ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సృష్టి యొక్క ఔన్నత్యము, గొప్పతనాలు చెప్తూ ఈ సూరా ముగించారు. లాస్ట్కి సబర్ వహించి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు ఓర్పు వహించండి అని చెప్తూ సూరా ముగించారు. తర్వాత 31వ సూరా లుక్మాన్ స్టార్ట్ అవుతుంది. లుక్మాన్ ఎవరు? ఈయన ఒక భక్తుడు, ప్రవక్త కాదు, ఈయన ఒక భక్తుడు. ఏమంటే ప్రవక్త అంటే ఎంతో గొప్పవారు, వారికి సమతూకం ఎవరు ఉండరు. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని తూకం వేయాలని చెప్పి త్రాసు తెచ్చారు దైవదూతలు. త్రాసు తెచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఒక పల్లెంలో వేశారు. వేసి అబూబకర్ గారికి ఒక పల్లెం వేశారు. అంటే ఈ ఉమ్మతికి అబూబకర్ అనుకున్నాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బరువు అయిపోయింది. ఇద్దరిని వేశారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బరువు అయిపోయింది. 5గురిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బరువు, 10 మందిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బరువు అయ్యారు, 100 మందిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బరువు అయ్యారు, 1000 మందిని వేశారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బరువు అయ్యారు. జిబ్రీల్ అంటున్నారు మీకాయిల్తో, మీకాయిల్ పూర్తి ఉమ్మతిని కూడా ఒక పల్లెంలో వేసిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బరువుగా. అంటే ఒక ప్రవక్త అంత బరువుగా ఉంటారు. ప్రవక్త కూడా కాదీన లుక్మాన్ ఒక అల్లాహ్ యొక్క భక్తుడు. ఆయన పేరుతో అల్లాహ్ ఖురాన్లో సూరా పెట్టాడంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటే ప్రవక్త కాని వ్యక్తి పేరుతో ఖురాన్లో సూరా పెట్టాడు. అద్భుతమైన ఖురాన్, అందులో ఉన్నవే 114 సూరాలు. ఆ 114లో ఒక సూరా పేరు ప్రవక్త పేరు, ఒక లుక్మాన్ అనే పేరుతో పెట్టాడంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి దీని ద్వారా తెలుస్తుంది. అయితే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనంలో ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్తే ఈజీగా అందరికి అర్థమైపోతుంది ఆయన ఎంత గొప్పవాడు. లుక్మాన్ హకీం ఒక బానిస. ఆయన అసలు ఆయన్ని తీసుకొచ్చి అమ్మేశారు ఒక దేశస్థుడు. ఒక యజమాని కొనుక్కున్నాడు ఆయన్ని. కొనుక్కున్న తర్వాత ఆ యజమాని లుక్మాన్తో అన్నారు, ఈయన ఎంత తెలివైన వాడో చూడాలి అని చెప్పి, ఆ బానిస కదా, ఇదిగో నువ్వు కోస్తున్న ఏట ఉంది కదా, ఏట కోస్తున్నావు, అందులో మంచి పాటలు ఏమైనా ఉంటే ఒక 2 తీసుకురా. లుక్మాన్ హకీం ఏం చేశాడు, నాలిక, హృదయం 2 తీసుకెళ్ళాడు. ఈ మంచి పాటలు అంటే, అవును మంచి పాటలు అంటే, ఇగో రేపు వాస్తున్నావు కదా, చెడ్డ పాటలు అందులో ఒక 2 తీసుకురా. 2వ రోజు కూడా అదే తీసుకెళ్ళాడు. ఇదేంటా మంచివన్నా అదే తెచ్చాము, చెడ్డవన్నా అదే తెచ్చాము. అవునండి, ఈ 2 బాగుంటే అన్ని బాగుంటాయి, ఈ 2 బాగాలేకపోతే ఏది బాగుంది. ఎంత సింపుల్ గా చెప్పాడు లుక్మాన్ హకీం. మన నోరు బాగుంటే చిత్తర, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. వీడు ఎప్పుడు ఊరు బాగలేదు అంటాడు కానీ నోరు బాగు చేసుకోడు వీడు. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, అన్ని బాగుంటాయి నోరు బాగుంటే. మన నోరు పారేసుకుంటే ఏది బాగుంటుంది, అందరూ స్వస్థపడుతుంది. అలాగే హృదయం, అసలు మన నోరు మీద ఏదైనా మాట ఎలా వస్తుంది?
హృదయంలో ఉన్నదే నోటి మీద వస్తుంది. నోటి మీద ఎప్పుడు అదే వస్తుంది ఏదైతే మన హృదయంలో హృదయంలో లేనిది నోటి మీద అకస్మాత్తుగా రాదు. అకస్మాత్తుగా వచ్చిందంటే అది హృదయంలో ఉన్నదే ఆ మాట బయటకు వచ్చింది. చాలా మంది అంటారు కదా, వీడు మనసులో ఉన్నది కక్కేశాడు రా, కక్కేడు అదే వస్తుంది, ఏది ఉంటే అదే వస్తుంది బయటికి. కాబట్టి ఈ రెండు బాగుంటే మొత్తం అంతా బాగుంటుంది. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రతి దేహంలో ఒక మాంసం ముద్ద ఉంటుంది. ఆ మాంసం ముద్ద నువ్వు ఎవరైతే సరిదిద్దుకుంటారో వారి దేహం అంటారు. అదే హృదయం అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి అసలు విషయం హృదయం, అది బాగుంటే అన్ని బాగున్నాయి. అందుకే ఈ పొట్ట చెప్తుందంట అవయాలన్నిటికీ కూడా ఆ నోరు చెప్తుంది. చూడు, అవయాలన్నీ చెప్తాయి ఓ నోరుకి, ఓ నోరు నువ్వు సక్రమంగా ఉంటే మేమంతా సక్రమంగా ఉంటాం, నువ్వు గనక ఏమైనా ఇలా అలాగా ప్రవర్తించావా మేము దెబ్బలు తీయలేదు, మాకు కొడతాం. కాబట్టి నువ్వు సక్రమంగా లుక్మాన్ హకీం ఆ రెండు తీసుకెళ్ళారు. అలాగే లుక్మాన్ హకీం యొక్క ఇంకో సంఘటన చూస్తే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత గొప్పవాడు. హజరత్ లుక్మాన్ హకీం ఒక బానిసగా ఉండేవాడు. ఆ యజమాని తన బానిసకు లుక్మాన్ హకీం ఏది వచ్చినా ముందు బానిసకు పెట్టేవాడు భోజనం, మిగిలింది యజమాని తినేవాడు. ఎక్కడైనా లోకంలో ఆయన ఉందా? ఎక్కడా లేదు. ముందు యజమాని తింటాడు, మిగిలింది ఏదో ఇంగిన మెతుకులు తన బానిసకి ఇస్తాడు. కానీ ఇక్కడ అలా కాదు, ముందు యజమాని బానిసకి ఇస్తున్నాడు, మిగిలిన ఇంజన్ మెతుకులు ఏం తింటున్నాడు. రివర్స్ అయిపోయింది. అంటే వీళ్ళిద్దరు ఎవరు గొప్పవాళ్ళు అడిగితే ఏం చెప్తారు? యజమానా లేకపోతే బానిస? ఎవరైనా ఏమంటారు? బానిస. ముందు ఎవరు తింటున్నారు? ఆయన పెడుతున్నాడు, తర్వాత ఏం తింటున్నాడు. ఎవరిని అడిగినా ఏమంటారు? యజమాని గొప్పవాడు అంటారు. యజమాని గొప్పవాడు అంటారు. కానీ యజమాని కంటే గొప్పవాడు లుక్మాన్ నిరూపించుకున్నాడు. ఎలాగా? ఒకసారి ఒక కర్బూజకాయ వస్తే దానికి 17 ముక్కలు చేశాడు. చేసి ఒక్కొక్క ముక్క ఇచ్చాడు. బానిస కదా, ముందు ఆయనకి ఇస్తాడు, మిగిలిన తింటాడు. 16 ముక్కలు తిన్నాడు. ఎలా తిన్నాడంటే ఎంతో రుచిగా తిన్నాడు. ఈయనకి నోరు ఊడిపోతుంది అది తింటుంటే. అంత రుచిగా ఉందా అని 16 ముక్కలు అల్లేశాడు. అలాగా అరగ తీశాడు చెప్పి లాస్ట్ ఒక ముక్క మిగిలింది, అది నోట్లో పెట్టాడు, పొమ్మేశాడు. కక్కేసి ఇంకా చూస్తున్నాడు, ఎలా తినేసావు, విషయంలో ఉండేది, ఎంతో రుచిగా ఉన్నట్టు తింటున్నాడండి. మీరు నా యజమానండి, ఎప్పుడు రుచికరమే పెట్టేవారు, మంచి తినిపించారు కదా, ఒకసారి చేతికి పెడితే తేడా ఉంది, అందుకే తినేసారు. అంటే యజమానికి ఎంత విధేయత కలిగి ఉన్నాడు. ఏ యజమాని? ప్రపంచపు యజమానికి. అలాంటిది ఆ యజమానికి ఎంత విధేయత కలిగి ఉండేవాడైనా దీని ద్వారా మనం అంచనా వేసుకోవచ్చు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ దాసుడైతే భూలోకంలో ఉండే యజమానికి విధేయత చూపిస్తూ ఆ యజమానికి కూడా విధేయత చూపిస్తాడో ఆ వ్యక్తి యొక్క ప్రతి ఆచరణలో 2 పుణ్యం జరుగుతుంది. ఒక నమాజ్ చదివితే 2 నమాజులు పుణ్యం, ఒక రోజా పడితే 2 రోజాలు పుణ్యం, ఒక హజ్జు చేస్తే 2 హజ్జులు. ఎందుకు? ఆయన ఇహలోకపు యజమానికి కూడా విధేయత చూపిస్తున్నాడు, సకల లోకాల యజమానికి కూడా విధేయత చూపిస్తున్నాడు. లుక్మాన్ హకీం అంత గొప్పవాడు. అందుకే ఆయన తన కొడుకుతో హితబోధ చేస్తున్నాడు, ఓ నా కుమార, షిర్క్ చెయ్యొద్దు. షిర్క్ అన్ని పాపాలలో దారుణమైన పాపం సుమా. అది చేసావో నిన్ను కాపాడేవాడు ఎవరు ఉండరు. ఈ రోజు ఎవరైతే అనుకుంటున్నారో మేము చాలా ప్రమాదంలో ఉన్నాము, మాపై ఇలా ఎలిగేషన్స్ చేస్తున్నాయి, వారందరూ ముందు షిర్క్ మానేయాలి. ఎందుకంటే ఏ క్షణం చనిపోయినా చక్కటి జన్నత్లో వెళ్ళిపోతుంది. ఏ ప్రమాదం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. అందుకే షిర్క్ నుండి దూరం ఉండండి, తౌహీదుపై వచ్చేటి అని లుక్మాన్ హకీం తన కొడుకు చెప్పినట్లు అందరికీ చెప్తున్నాడు. ఖురాన్ అందరి కోసం కదా, మనందరికీ చెప్తున్నారు. లుక్మాన్ హకీం ఒక మంచి మాట చెప్తున్నారు, చూడండి, మీ జీవితంలో షిర్క్ దరిదాపులకు వెళ్ళకండి, దాని నుండి దూరంగా ఉండండి. కానీ ఈరోజు ముస్లింలే షిర్క్ చేస్తున్నారు. గత రంజాన్లో ఇక్కడే డబ్బులు వాయించుకొని తీసుకెళ్ళారు, నేనేదో అనుకున్నాను, ముస్లిమే తీసుకెళ్తున్నారు. షిర్క్ ఎంత దారుణమైన పాపం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ఎన్నటికీ క్షమించనంటున్నాడు. హర్రమల్లాహు అలైహిల్ జన్నా, స్వర్గమే నిషిద్ధం. వమావాహున్నా, శాశ్వతంగా నరకంలో ఉంటారు. వేరే వాళ్ళు ఎవరో షిర్క్ చేశారంటే అది వేరే విషయం. ఖురాన్ చదువుతున్న వ్యక్తి, ఖురాన్ వింటున్నటువంటి వ్యక్తి, ఖురాన్ ఇంట్లో ఉండి షిర్క్ చేస్తున్నాడంటే అంతకంటే దారుణం.
అంతకంటే దారుణం ఇంకేముంది? అంత గొప్ప గ్రంథము, భూలోకానికి తౌహీద్ నేర్పించినటువంటి గ్రంథం. రోమన్లకు తౌహీద్ నేర్పించింది, పర్షియన్లకు తౌహీద్ నేర్పించింది. ఇప్పుడే విన్నాం, రోమన్ సామ్రాజ్యం పతనం అయిపోయింది, పర్షియన్ సామ్రాజ్యం పతనం అయిపోయింది, తౌహీద్ అంత బలమైంది. అందుకే నూహు అలైహిస్సలాం వారు తౌహీద్ గురించి ఒక మాట అన్నారు. తన కొడుకుతో చనిపోతూ చివరి హితబోధలో హజరత్ నూహు అలైహిస్సలాం తన కొడుకుతో అంటున్నాడు, ఓ నా కుమారా, తౌహీద్ ఎంత బలమైనదంటే ఒకవేళ సప్త ఆకాశాలు సప్త భూములు అన్ని కలిసి తౌహీద్ని నొక్కేసి అది బయటకు రాకుండా అనగదొక్కితే దాన్ని పగలగొట్టేస్తుంది. అది ఎంత బలమైనది. అల్లాహ్ ఖురాన్ అంటున్నాడు 23వ సూర మోమినూన్ ఆయత్ నంబర్ 70లో ఇది చూసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఒకవేళ తౌహీద్ గనక ఈ భూలోకంలో చెరిగిపోతే భూమి ఆకాశాలు నాశనం అయిపోతాయి. అని అల్లాహ్ అంటున్నాడు. తౌహీద్ ఏ రోజైతే భూలోకంలో శూన్యమైపోతుందో, సమాప్తమైపోతుందో, ఆ రోజు ఆకాశాలు పగిలిపోతాయి, భూమి పగిలిపోతుంది, పర్వతాలు తునాతులంగా అయిపోతాయి, సూర్యుడు రాలిపోతుంది, నక్షత్రాలు రాలిపోతాయి, విశ్వమంతా నాశనం అయిపోతుంది, సముద్రాల్లో మంటలు రాజుకుంటాయి, విశ్వమంతా సర్వనాశనం. తౌహీద్ కారణంగానే ఈ భూలోకం సురక్షితంగా ఉంది. భూలోకం అంతా తౌహీద్ ఉంటే ఏమవుతుంది? ఎవ్వడు కూడా ఒక్క పంట కూడా పండించాల్సిన అవసరం లేదు, చక్కగా పంటలు పడుతూ ఉంటాయి. ఉంటే తింటే చక్కగా తింటాం, పడుకోవడం చక్కగా, ఎవరికి శ్రమ ఉండదు. అంత బరకత్ ఉంటుంది భూలోకంలో. తౌహీద్ కనుక పూర్తి నిండుగా ఉంటే ఎప్పుడు ఉండేది అలాగా? ఆదమ్ అలైహిస్సలాం ఈ భూలోకంలో వచ్చేటప్పుడు ఉండేది అలాగా, అలాగే ఉండేది. వాళ్ళకి ఏం పని లేదు, చక్కగా ఎక్కడ పడితే అక్కడ పంటలు ఉండేవి. అంత తౌహీద్, షిర్క్ లేదు కదా. మళ్ళా ఎప్పుడవుతుంది అలాగా? హజరత్ ఈసా అలైహిస్సలాం వచ్చిన తర్వాత. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈసా అలైహిస్సలాం వచ్చిన తర్వాత భూలోకం అంతా తౌహీద్లో వచ్చేస్తుంది. ఎక్కడ కూడా షిర్క్ ఉండదు, ఎక్కడ కూడా షిర్క్ ఉండదు. అందుకే ఒక్క దానిమ్మ, ఒక జమాత్, మొత్తం పెద్ద జమాత్ తినొచ్చు, అంత బరకత్ ఉంటుంది దానిమ్మ. ఒక మేక పాలు ఒక కుటుంబం తాగొచ్చు, ఒక ఆవు పాలు ఒక ఊరు తాగొచ్చు అన్నారు. పిల్లలు పావులతో ఆడుకుంటారు, పావులు కాటేయవు, మృగాలు ఎవరిపై దాడి చేయవు. తౌహీద్ యొక్క బలం అది, తౌహీద్ యొక్క బలం. భూలోకం అంతా తౌహీద్ అయిపోతే కరువు ఉండదు, నాటకాలు ఉండవు. షిర్క్ వల్ల ఈ భూలోకంలో కరువు వస్తుంది. చాలా మంది ఏదో అనుకుంటారు, ఏంటబ్బా వర్షాలు లేవు, ఏంటి కరువు, రేట్లేంటి పెరిగిపోతుందా? ఇవన్నిటికీ మూల కారణము షిర్క్, తౌహీద్ లేకపోవడమే. అందుకే నేను ఉదాహరణ ఇచ్చాను. అలా ఉండే కాలము ఆదమ్ కాలం, మరలా అలాంటి కాలం వస్తుంది ఈసా అలైహిస్సలాం కాలం, ఇందులో సందేహం లేదు. అందుకే అల్లాహ్ లుక్మాన్ హకీమ్ అంటున్నాడు, ఓ నా కుమారా, నీ జీవితంలో ఎప్పుడు షిర్క్ చేయొద్దు, నీకు నిండుగా ఆహారం ఇస్తాడు, కరువు ఉండదు. నీ దగ్గర కరువు ఉంది అంటే నీ దగ్గర తౌహీద్ లేదు. నీ హృదయంలో తౌహీద్ ఉంటే అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభాలు కురుస్తాయి. ఏమంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? లఫతఅనా బరకాతి సమావాతి వల్ అర్ద్. అల్లాహ్ ఆకాశపు శుభాల ద్వారాలు తెరుస్తాడు, భూమి శుభాల ద్వారాలు తెరుస్తాడు. తౌహీద్ తీసుకొస్తుంది. కాబట్టి తౌహీద్ని భూమిపై స్థాపించడం వల్ల ప్రయోజనం మనకు, అంతేగాని మా ఓట్లు పెరగాలి, మా వాళ్ళు పెరగాలండి, మా పార్టీ గెలాలండి, మా పార్టీ వాళ్ళు చాలా పని చేయాలండి, ఏ అవసరం లేదు. తౌహీద్ని స్థాపించండి. లేదండి ఇస్లాం సామ్రాజ్యం స్థాపించాలి, అవసరం లేదు, తౌహీద్ చెప్పండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? 23 సంవత్సరాలు 13 సంవత్సరాలు తౌహీద్ పైన శ్రమించారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు కూడా తౌహీద్ పైన ఆయన కృషి చేశారు. కానీ ఈరోజు చాలా విచారకరము, ఒక ముస్లిం షిర్క్ చేస్తున్నాడు, షిర్క్ యొక్క అడ్డాలు పెడుతున్నాడు, షిర్క్ యొక్క దుకాణాలు పెడుతున్నాడు, అల్లాహ్ యొక్క వలీల సమాధులను వేలం పట్టేసి అమ్మేస్తున్నాడు, అది దుకాణంగా చేసుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు. మరలా చూస్తే ఒక ముస్లిం అల్లాహ్ ఎలా అల్లాహ్ స్వభావాలు ఉంటాయి, ఎలా వారికి అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, అల్లాహ్ శిక్షలు ఎందుకు రావాల్సినటువంటి వారిపై వస్తాయి. కాబట్టి తౌహీద్ అసలు మూలమైనది.
దాని కారణంగానే భూమిపై శుభాలు వస్తాయి, దాని కారణంగా వర్షాలు వస్తాయి, దాని కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బర్కతిస్తాడు. మనము సంపాదించే సంపాదనలో కూడా బర్కత్ ఉంటుంది. మన సంతానంలో, ఇంట్లో, మన సంపదలో, ఆరోగ్యం, ఇవన్నిట్లో కూడా సంపాదించాలి. అందుకే లుక్మాన్ హకీమ్ ఒక్క మాట చెప్పాడు, యా బునయ్యా లా తుష్రిక్ బిల్లాహ్, ఓ నా కుమార షిర్క్ చేయవద్దు, ఇన్న షిర్క లజుల్ముల్ అజీమ్. ఇక రెండో విషయం లుక్మాన్ హకీమ్ చెప్పింది ఏంటంటే, ఓ నా కుమార నమాజుని స్థాపించు. ఇది చాలా ఉత్తమమైనది. తౌహీద్ తర్వాత దేనికైనా ప్లేస్ ఉంటే నమాజ్ ఉంది. చాలా ఘనత ఉంది నమాజ్. ఎందుకు ఉంది? అది లుక్మాన్ అంటున్నారు, ఓ నా కుమార అకీముస్ సలాత్, నమాజ్ని స్థాపించు. నమాజ్ని స్థాపించలేదు, నీ జీవితంలో బర్కతు సమాప్తమైపోతుంది. నమాజు శుభాలను తీసుకొస్తుంది, నమాజు ఆపదల్ని ఆపుతుంది, నమాజు కష్టాలను ఆపుతుంది, నమాజు ప్రమాదాన్ని ఆపుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఆరాధన, నమాజ్ని ఎంతగా ప్రేమించారు. ఇప్పుడే మనం విన్నాం, పూర్తి రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనక నిలబడిపోయారు, ఎవరు కూడా కదలలేదు, వెళ్ళలేదు. అంత ఇంట్రెస్ట్గా ఎందుకు చదివారు? నమాజ్ ఎంత ఉత్తమమైనది. వారి నమాజుల కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి భూమి యొక్క రాజ్యం ఇచ్చేసాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. రెండోది నమాజ్. తర్వాత మీరు అమ్ర్ బిల్ మారూఫ్ వన్హా అనిల్ మున్కర్, మంచిని ప్రోత్సహించండి, చెడు నుండి వారిస్తూ ఉండండి. ఇది చాలా పెద్ద పని. ఇన్న వారికి మీ ఆత్మీయులు చాలా పెద్ద పని. ఇది చేయలేరు అందరూ. మంచిని చెప్పాలంటే మామూలు విషయం కాదు, చెడు నుండి వారించాలంటే మామూలు విషయం కాదు. వాళ్ళు కొడతారేమో, వాళ్ళు తిడతారేమో, వాళ్ళు కేసులు వేస్తారేమో, ఇవన్నీ తెలుస్తాయి. కానీ ఈ పని చేయి, చాలా పెద్ద పని ఇది, బలముతో కూడి ఉన్నటువంటి పని అని తన కుమారుడికి లుక్మాన్ హకీమ్ చెప్తున్నాడు. కేవలం లుక్మాన్ హకీమే తన కుమారుడికి చెప్పాలా? మనము కూడా మా యొక్క కుమారులకి సంతానానికి అదే నేర్పించాలనే పాఠం ఇక్కడ అల్లాహ్ మనకి నేర్పిస్తున్నాడు. ఈ రోజు తరావీలో మనకు అదే నేర్పిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మీరు కూడా మీ కుమారులకి చెప్పండి. అలాగే భూమిపై విరవీగుతూ నడవకండి అని అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. గర్వం ప్రదర్శించకండి. అలాగే మీరు ముఖాన్ని చిట్లించుకుంటూ ఎవరికారు చూడకండి. భీకరమైన శబ్దంతో మీరు ఎవరిపైన కేకలు వేయకండి. అన్నిటికంటే చెడ్డ శబ్దము గాడిద్ది. ఇన్న అంకరల్ అస్వాతి లసౌతుల్ హమీర్, అన్నిటికంటే చెడ్డ శబ్దము గాడిద్ది అన్నారు. కావున ఇవన్నీ కూడా క్రమశిక్షణ. ఈరోజు ఎక్కడైనా గొడవ జరుగుతుందంటే అక్కడ ముస్లింలు ఉంటారు, ఎక్కడైనా తాగుడు అవుతుందంటే అక్కడ ముస్లింలు కనిపిస్తారు, ఎక్కడైనా ఏదైనా జరుగుతుందంటే అక్కడ ముస్లింలు కనిపిస్తారు, ఎవరైనా ఒకరిని మోసం చేస్తున్నాడంటే అక్కడ ముస్లిం కనిపిస్తాడు, దగా చేస్తున్నాడు ముస్లిం కనిపిస్తాడు. మరి ఇంకేం అల్లాహ్ శుభాలు ఉంటాయి, ఇంకేం ఆదర్శం? వాళ్ళు చూసేవారు, ఓహో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇలాగే ఉండేవారేమో, అందుకే వీళ్ళు కూడా ఇలా చేస్తున్నారు అని అనుకుంటారు. కాబట్టి ఒక ఉదాహరణ చెప్తాను. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారి ఖలీఫాగా ఉన్నారు. ఖలీఫాగా ఉన్నప్పుడు ఒక గవర్నర్ గాని కొడుకు అమర్ బిన్ ఆస్ గవర్నర్, ఆయన కొడుకు ఒక క్రైస్తవుడిని అన్యాయంగా, ఏ తప్పు లేదు ఆయనది, కొరడాలు కొడతారు, కొరడ దెబ్బతో కొడతారు. ఎందుకంటే మా బాబు గవర్నర్ అని చెప్పి క్రైస్తవుడు కంప్లైంట్ చేస్తారు. ఉమర్ ఫారూక్ కోర్టులో వేస్తారు. ఉమర్ ఫారూక్ కంప్లైంట్ చేసి అంటారు, నాపై ఇలాగ అన్యాయం జరిగింది, నేను న్యాయం చేయాలి. అది ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు అమర్ బిన్ ఆస్ యొక్క కొడుకుని తీసుకొని అమర్ బిన్ ఆస్ మీద మాట్లాడారు. అందరి సమక్షంలో క్రైస్తవుని కూడా పిలుస్తారు, ప్రజలందరూ ఉంటారు. అందరి సమక్షంలో గవర్నర్ గారు, మీ కొడుకు అన్యాయం చేశాడు, అన్యాయంగా అక్రమంగా ఒక క్రైస్తవ సోదరుని కొట్టాడు, కాబట్టి ఈ బదులు ఈ రోజు పబ్లిక్ లో అందరి ముందు తీసుకుంటాడు. గవర్నర్ గారు అన్నారు, నా పరువు పోతుంది, నా పరువు పోతుంది, నేను కొడతాను, నా కొడుకు నేను కొడతాను, వాడిని కొట్టలేదు. లేదు, కొరడా నీదే ఉంటుంది, కొట్టేవాడు ఆయనే ఉంటాడు, నీ కొరడా ఆయనకి ఇవ్వు. ఆ క్రైస్తవ సహోదరుడు ఇస్తారు. ఆ క్రైస్తవ సహోదరుడు కొరడా పట్టుకొని గవర్నర్ గారి కొడుకుని అందరి సమక్షంలో కొడుతున్నాడు. అందరు చూస్తున్నారు. కొడుతూ 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 కొరడా విసిరేసి అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్
వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు కల్మా చదువుకుంటాడు. ముస్లిం అయిపోతాడు. ఎందుకో తెలుసా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులే ఇంత న్యాయం చేస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత న్యాయం చేస్తారు. కానీ మనం ఈరోజు ఏమంటాం? మావాడండి, మా పార్టీ అండి, మా జమాత్ అండి, మా కుటుంబం అండి. అది చూడలేదు వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అందుకే అన్నారు. ఒకరోజు అన్నారు, ఏమంటే ఫాతిమా దొంగతనం చేసింది, కొత్తగా కలిమా చదువుకుంది, మక్కా ఫతా అయింది, మక్కా విజయం అయింది. విజయమైనటువంటి ఆ మక్కా ఫతా అయిన తర్వాత ఆ విజయమైన సొత్తులో ఏదో దొంగతనం చేసింది. అప్పుడే కలిమా చదివింది, కొత్తగా దొంగతనం చేసింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ ఫాతిమా రెండు చేతులు కూడా ఖండన చేయాలి అని తీర్పు ఇచ్చేశారు. మా కుటుంబం పరువు పోద్ది, వంశం పరువు పోద్ది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా రికమెండ్ చేయించారు అందరితో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట అన్నారు, నీ కూతురు ఫాతిమా కాదు, నా కూతురు ఫాతిమా దొంగతనం చేసిన ఆమె చేతులు కూడా నేను ఖండన చేస్తున్నాను. ఎందుకంటే అస్సారికు వస్సారికతు ఫక్తు ఐదీహుమా జజాఅన్ బిమా కసబ నకాలం మిన్ అల్లాహ్. దొంగతనం చేసే పురుషులైనా స్త్రీలైనా వారి చేతుల్ని ఖండన చేయవలసిందే. ఇదే వారికి శిక్ష, పనిష్మెంట్. ఇది ప్రజలకు ఒక పాఠము, గుణపాఠము. ఎవరు కూడా దొంగతనం చేయడు. ఆ స్త్రీకి రెండు చేతులు కట్ చేశారు, ఖండన చేశారు. వారి న్యాయం అలా ఉండేది, వారి ప్రవర్తన అలా ఉండేది. ముస్లిమేతరులతో, ఒక ముస్లిమేతరులతో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతూ ఉంటే అది అలీ రలియల్లాహు అన్హు వారు పైన ఉన్నారు, కిందన శత్రువు ఉన్నారు. అలీ రలియల్లాహు అన్హు వారిని పట్టుబోయారు శత్రువుని రణభూమిలో యుద్ధంలో. వారు ఉమ్మారు అలీపై. అలీ కోపం వచ్చేసింది, పక్కకున్నారు అలీ రలియల్లాహు అన్హు. వాడు అన్నాడు, ఏంటి నేను సరిగా మీకు దొరికాను, ఇంకా మీరు నన్ను చెప్పవలసింది ఎందుకు విడిచిపెట్టేశారంటే, నేను అల్లాహ్ కోసం నిన్ను కొడుతున్నాను ఇప్పుడు వరకు, నువ్వు ఉమ్మావే, నా మీద ఉమ్మేవాడు కోపం వచ్చేసింది, దానికోసం కొట్టానంటే నాకు కలిగిపోతాను. నా కోసం నిన్ను కొట్టకూడదు, అల్లాహ్ కోసం కొట్టాను. అన్నేదో నువ్వు బాధ పెట్టావు, నేను కొట్టకూడదు అని చెప్పి అలీ రలియల్లాహు అన్హు అక్కడ సంజాయిషి ఇచ్చారు. ఎలా ప్రవర్తన నేర్పించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, భూమిపై ఉన్న ధనమంతా ఖర్చు పెట్టినా వీరి హృదయాల్ని నువ్వు కలపలేవు, కానీ అల్లాహ్ కలిపాడు. ఫఅల్లఫ బైన ఖులూబికుం లౌ అన్ఫక్తు మా ఫిల్ అర్ది జమీఅ మా అల్లఫ్త బైన ఖులూబికుం. ఒకవేళ భూగోళంలో ఉండే ధనమంతా ఖర్చు పెట్టినా ఈ రకంగా నువ్వు హృదయాలు కలపలేవు సుమా. ఇది అల్లాహ్ కలిపాడు. సహాబా యొక్క హృదయాలు ఎలా కలిశాయి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మము ఎవరైతే పాటిస్తారో వారి హృదయాలు కూడా అలా ఉంటాయి. అది లుక్మాన్ హకీం యొక్క ఈ సూరాలో ఒక విషయం ఉంది. ఒక విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాటలు మీరు రాయాలి అనుకుంటే, అల్లాహ్ యొక్క మాటలు మీరు రాయాలి అనుకుంటే భూమిపై ఉండే కళాలన్నీ, కళాలంటే వృక్షాలను కళాలుగా చేసుకొని, భూమిపై ఎన్ని వృక్షాలు ఉన్నాయి అన్ని కళాలు చేసుకోండి, సప్త సముద్రాన్ని స్థిరం చేసుకోండి, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని రాస్తూకోండి. కళాలన్నీ అరిగిపోతాయి, సముద్రాలు తరిగిపోతాయి, కానీ అల్లాహ్ యొక్క ఔన్నత్యము ఏ మాత్రం వలవన్న మాఫిలది షజరతున్ అఖ్లామున్ వల్ బహ్రు యముద్దు మిన్ బాది సబఅతు అబురిన్ మా నఫిదత్ కలిమాతుల్లాహ్. ఇదే సూరాలో, సూరా లుక్మాన్లో అల్లాహ్ మంచి మాట అంటున్నారు. మరి ఇంతమంది మానవులు చనిపోతున్నారు కదా, ఇంతమందిని ఎలా లేపుతారు అని ఒక డౌట్ వచ్చింది మక్కా ముష్రికులు. ఏమంటే ఎప్పుడో ఆదం వచ్చాడు, ఆదం అలైహిస్సలాం. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మంది చనిపోయారు ఎక్కలేదు. మానవులు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా చనిపోయారు అసలు చెప్పలేము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరినీ ఎలా లేపుతారు? మానవుల్నే కాదు, సమస్త జీవజాతుల్ని. భూమిపై ఎన్ని జీవజాతులు ఉన్నాయి? 87 లక్షల రకాల జీవజాతులు భూమిపై నివసిస్తున్నాయి. భూమి ఒక నివాసం 87 లక్షల రకాల జీవజాతులకి. ఒక్కొక్క రకంలో కోట్లాది ఉన్నాయి. ఇవన్నిటినీ అల్లాహ్ లేపుతాడు ఖయామత్ నాడు. సమస్తాన్ని అన్నిటిని లేపుతాడు. ఎలా లేపుతాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వమా ఖలఖకుం వలా బాసుకుం ఇల్లా కనఫ్సిన్ వాహిదా. అందరినీ ఎలా లేపుతారంటే ఒక్క మనిషిని లేపే మాదిరి లేపుతారు. అంత సింపుల్. అంటారు కదా, ఇదా నేను చేతి వేళ్ళతో చేసేయగలను అంటారు కదా, అలాగల్లా తన యొక్క ఔన్నత్యాన్ని చెప్తున్నాడు.
ఒక్క మనిషిని లేపే దానితో నాకు సమానం. ఒకే మాట అంటారు, ఇదా కదా అన్నారని ఫైన్నమా యకును కున్ ఫయకున్, అవును కాక అంటే అది అయిపోతుంది. మరలా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇల్లా కలమిల్ బసర్, కంటి రెప్పాడించే లోపడి జరిగిపోతుంది అల్లా చెప్తే. అలా అల్లా చెప్తాడు. ఇక చివరిని ఇదే సూరాలో అల్లా సుబ్హానహు వ తఆలా మరలా అదే మాట చెప్తున్నారు. సముద్రాలలో ప్రయాణం చేసే వారికి చుట్టుప్రక్కల నుండి అలలు క్రమ్ముకుంటే, తుఫాను క్రమ్ముకుంటే వారు కేవలం అల్లా అనే పిలుస్తానికి ఎవరిని పిలవరు. ప్రమాదకరమైన పరిస్థితులు. ఏమంటే ఇదంతా కృష్ణా నది అంతా పొంగి మొత్తం ఇంకా విజయవాడలో అందరూ చచ్చిపోతారు. ఆ స్థితికి వచ్చేసిందంటే ఎవరిని పిలవడు అల్లా అంటారు. ఆయనే పిలుస్తారు పైవాడిని. అల్లా అని పేరు తీసుకోకపోయినా ఆ పైవాడినే పిలుస్తారు, ఆయనే పిలుస్తారు. మరలా అది పోగానే మరలా షిఫ్ట్ చేస్తారు అల్లా అంటున్నాడు ఖురాన్. ఇదే సూరాలో లాస్ట్ ఆయతలో అల్లా ఇల్మే గైబ్, అగోచర విషయాలు 5 ఉన్నాయి. అవి ఎవరికి కూడా తెలియదు. అందులో ఖయామత్ ఎప్పుడు వస్తుందో అల్లాహ్కి తెలుసు. వర్షం ఎప్పుడు ఎంత పడుతుంది, ఎలా పడుతుంది అల్లాహ్కి తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఎవరైనా ఊహించారా అంత వర్షం పడుతుందని ఇప్పుడు విజయవాడలో, అంత నీళ్ళు వచ్చేస్తుందని? ఎవరు ఊహించలేదు. ఖమ్మం అలా మునిగిపోతుందని ఎవరైనా ఊహించారా? ఎవరు ఊహించలేదు. ఎప్పుడు ఎక్కడ ఎంత వర్షం పడుతుంది అల్లాహ్కి ఇంకెవరికి తెలియదు. వాతావరణ శాఖలు చెబుతాయి, ఒక్కోసారి చెప్తే చుప్పడ పడుతుంది, ఒక్కోసారి కొత్త కొడుకెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరికి తెలియదు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మాతృ గర్భంలో ఏమి తయారవుతుందో అల్లాహ్కి తెలియదు. మాతృగర్భం అంటే తల్లి తండ్రి కలుసుకుంటున్నారు, వీర్యం అయితే వెళ్తుంది, ఏమి తయారై బయటకు వస్తుందో అల్లాహ్కి తెలియదు. రేపేం జరుగుతుంది, ఈ రోజు ఎలా ఉంది పరిస్థితి, రేపేమవుతుంది ఎవరికి తెలియదు. సునామీ వచ్చింది, కరోనా వచ్చింది, ఎన్ని మన దగ్గర రేడాలు లేవు, ఎన్ని పరికరాలు లేవు, టెక్నాలజీలో ఎంత పైకి ఎదగలేదు. అందరికంటే నేను బడాబాబు, అందరికంటే పెద్ద టెక్నాలజీ అనేవాడు కూడా వాడికి అర్థం ఉండలేదు ఏమవుతుందో, ఎక్కడి నుంచి వచ్చేస్తుందో. కరోనా కనిపించడం వచ్చేస్తుంది, వీడు కంగారు పడిపోతున్నారు, నా మీద వచ్చేస్తుంది. పెద్ద పెద్ద అందరూ మోకాలు మోకేశారు, సవాలు కొట్టేది ఎక్కడ పడితే అక్కడ సవాలు పెట్టారు. ఏమవుతుంది ఎవరికి తెలియదు. అల్లా అదే అంటున్నాడు, ఎవరికి తెలియదు రేపేం జరుగుతుందో, ఎవరు ఏ గడ్డపై చేస్తారో ఎవరికి తెలియదు. మన గత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఎక్కడ చనిపోయారు, ఏమైంది, ఒక రోజు అసలు ఎవరికి తెలియలేదు. ఏమైంది అల్లాహ్కు తెలుసు. ఎవరు ఏ గడ్డపై ఎక్కడ చనిపోతారు, ఎక్కడ పుడతారో ఎక్కడ చనిపోతారు అల్లాహ్కు తెలుసు. ఈ 5 అగోచర విషయాలు అని చెప్తూ అల్లాహ్ ఈ సూరా సమాప్తం చేశారు. ఇది సూరా లుక్మాన్ అండి. తర్వాత 32వ సూరా సజ్దా. నేను ప్రతి జుమ్మా వింటూ ఉంటాను. ప్రతి జుమ్మా మసీదులో ఇమాం గారు చదువుతారు, సజ్దా చేస్తారు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు ఖుత్బా ఇవ్వడానికి నిలబడ్డారు, ఇదే సూరా చదివారు. చదివి మింబర్ పై నుంచి దిగి సజ్దా చేశారు. చేసిన తర్వాత అందరూ సజ్దా చేశారు. తర్వాత నెక్స్ట్ జుమ్మా మళ్ళా అదే సూరా చదివి ఖుత్బా ఇస్తున్నారు, సజ్దా చేయలేదు. ఏమన్నారంటే, గతసారి అదే టాపిక్ మళ్ళా చెప్తున్నాను కాబట్టి అప్పుడు చేశాం కదా, సజ్దా ఇప్పుడు సరిపోతుంది, ఒకవేళ చేయాలంటే చేయొచ్చు అన్నారు. సజ్దా ఆ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క సృష్టి గొప్పతనాన్ని చెప్తున్నాడు. అల్లాహ్ అంటే ఎవరు? ప్రజలు అనుకుంటున్నారు అల్లాహ్ అంటే ఈ సాయిబుల దేవుడు అల్లాహ్ అంటే కాదు. అల్లాహ్ అంటే భూమి ఆకాశాలు వాటి మధ్య ఉన్న వాటన్నిటినీ సృష్టించిన వాడు, నడిపిస్తున్నవాడు. అంతేగాని సాయిబులందరూ కలిసి పెట్టుకున్న దేవుడు కాదు. వీళ్ళందరూ పెట్టుకున్నారు దేవుడు అల్లాహ్ అని. అల్లాహ్ దేవుడు వాళ్ళది, మా దేవుడు ఈ దేవుడు, వాళ్ళ దేవుడు ఈ దేవుడు, అవేమి కాదు. అల్లాహ్ అంటే అందరికీ దైవం, సృష్టికర్త. అల్లాహుల్లజీ ఖలక సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మా ఇస్తవా అలల్ అర్ష్ అనే ఆయత ఇందులోనే వస్తుంది. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఇదే సూరాలో, చూడండి, ఏ విషయమైనా ఇక్కడ నుంచి భూమికాండ నుంచి అల్లాహ్ దగ్గరికి వెళ్ళాలంటే మీ లెక్క ప్రకారము 1000 సంవత్సరాలు పడుతుంది. 1000 సంవత్సరాలు పడుతుంది మీ లెక్క ప్రకారం. కానీ నా లెక్క ప్రకారం అది ఒక రోజు. సెకండ్ లో ఇక్కడ జరిగింది అల్లాహ్ దగ్గరికి వెళ్తుంది. చనిపోతున్నాడు అండి ఒక మనిషి, ఆ వ్యక్తికి ఆత్మ తీసుకెళ్తున్నారు ఎక్కడికి? 7 భూముల కింద లేదా 7 ఆకాశాల పైకి. ఒక ఆకాశం దాటాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు?
ఏమంటారంటే లైట్ స్పియర్ కాంతి వేగంలో వెళ్తే సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి 15 కోట్ల సంవత్సరాలు. 15 కోట్ల సంవత్సరాలు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. 8 నిమిషాలు పడుతుంది. సూర్యుని దగ్గరికి వెళ్ళడానికి కాంతి వేగం అంటే 3 లక్షల కిలోమీటర్ల సెకండ్కి వెళ్తే 8 నిమిషాలు పడుతుంది సూర్యుడి దగ్గర. పైన ఉన్న నక్షత్రాల దగ్గరికి వెళ్ళాలంటే సంవత్సరం, అదే స్పీడ్ వెళ్తే సంవత్సరం. ఇంకా పైన నక్షత్రాలు 100 సంవత్సరాలు, ఇంకా పైన నక్షత్రాలు 1000 సంవత్సరాలు, ఇంకా పైన సంవత్సరాలు 100 సంవత్సరాలు, ఇంకా 1,000,000 సంవత్సరాలు, ఇంకా 100 కోట్లు, ఇంకా 1,700 కోట్ల సంవత్సరాలు పడుతుంది. అంత పైన కూడా నక్షత్రాలు ఉన్నాయి. ఆ పైన ఆకాశం ఉంది. మరి ఆత్మను తీసుకెళ్లాలంటే ఎన్ని సంవత్సరాలు పెట్టేస్తుంది? సెకండ్లో వెళ్ళిపోతుంది. జిబ్రాయిల్ సెకండ్లో వచ్చేవారు, సెకండ్లో వెళ్ళిపోయారు జిబ్రాయిల్. వారి వేగం ఏంటి? ఎలా వెళ్ళేవారు, ఎలా వెళ్ళి అదే అల్లా అంటున్నాడు. ఇందులో అదే అంటాడు, మీ లెక్క ప్రకారం 1000 సంవత్సరాలు అనుకుంటే సెకండ్ లో నా యొక్క వార్తలన్నీ కూడా పైకి వెళ్తున్నాయి, పై నుంచి కిందకు వస్తున్నాయి. ఎన్ని ఆత్మలు రావట్లేదు, ఎన్ని బిడ్డలు పుట్టట్లేదు, ఎక్కడి వస్తున్నాయి ఆత్మలు, ఎన్ని ఆత్మలు వెళ్ళట్లేదు. ఆ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సూరాలో చర్చించారు. తర్వాత అల్లజీ అహ్సన కుల్ల షైఇన్ ఖలక, సృష్టినంతటిని కూడా ఎంతో అందంగా సృష్టించాను నేను అని సృష్టి గురించి చెప్తున్నారు అల్లాహ్. ఆ తర్వాత బదా ఖలకల్ ఇన్సాన మిన్ తీన్, కానీ మానవుడిని మట్టితో నేను ఉనికిలో తీసుకొచ్చాను. తర్వాత కారే నీటి బొట్టుతో మానవుడిని సృష్టించాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కారే నీటి బొట్టు అని ఎందుకు వాడాడంటే, ఒక కారే నీటి బొట్టుని ఎవరైనా దేవుడిని పూజిస్తాడా? పూజించడు. అదే కారే నీటి బొట్టుతో తయారైన మనిషిని దేవుడు అంటారు. దేవుడు అంటే దేవుడు. వాడు ఏముండేవాడు ముందు? వీర్యం. వాడు వీర్యం. అసలు మూల పదార్థం ఏంటి? వీర్యం. నువ్వు ఎవరిని పూజిస్తున్నావు? వీర్యాన్ని పూజిస్తున్నావు. కొంచెం ఆలోచించని అన్న అంటున్నాడు. కొంచెం బుద్ధి వివేకం ఉపయోగించు. ఎవరిని ఆరాధిస్తున్నావు? గతంలో వాడి వీర్యం. ఇది ఒక్కసారి వీర్యం, పురుషుని యొక్క వీర్యం బయటకు వస్తే ఎంత వస్తుంది తెలుసా? 30 మిలియన్లు. అంటే 1 మిలియన్ 10 లక్షలు. 30 మిలియన్ల వీర్యాలు బయటకు వస్తాయి. అందులో కొన్ని మాత్రమే ఫైట్ చేసి తల్లి గర్భంలో లోనికి వెళ్తాయి. 1, 2, 3 వెళ్ళి బయటకు వస్తాయి, పుట్టుకుంటాయి. కొన్ని మిలియన్లు వస్తాయి. ఇవన్నీ సృష్టిస్తున్నది ఎవరో? నేను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఆ తర్వాత నిన్ను మరణం ఇస్తున్నాను నేనే. యతవఫాకు మలకుల్ మౌత్, మలకుల్ మౌత్ వచ్చి నీ దగ్గర కూర్చుంటున్నాడు. నీకు జన్మని ఇస్తున్నాను నేనే, మరణము కూడా నేనే ఇస్తున్నాను. నీ దగ్గర ఏ అధికారం లేదు. నువ్వు ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, ప్రపంచం నడిపిస్తున్నావు, చక్రవర్తిని, రారాజుని, అయినా నీ మరణం నుండి నువ్వు కాపాడుకోగలవా? ఒక డాక్టర్ గారికి అంటున్నారు, ఏమండి 1,00,000 కోట్లు ఉన్నాయని వీడికి ఏమంటున్నారు? కాపాడండి, 1,00,000 కోట్లు నేనే చేయాలి, మా వల్ల కాదంటాడు. ఒక్క క్షణం కూడా ఎవరు కూడా ఆపలేరు. మరణం నుండి ఆపగలరా? ఒక్క క్షణం ఆపలేరు. ఆ ఛాలెంజ్ అల్లా ఇక్కడ విసురుతున్నాడు. ఆ ఛాలెంజ్ మరణం ఇస్తున్నది నేనే, ఇంతటితో ముగింపు కాదు, మరలా తిరిగి లేపుతాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. దేంట్లోనైతే మీరు సందేహపడుతున్నారో సందేహించకండి. మొదటిసారి సృష్టించడం నాకు కష్టం కానప్పుడు రెండోసారి సృష్టించడం కష్టమా? ఏమంటే మొదటిసారి ఎవరు ఏదైనా తయారు చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. రెండోసారి వాళ్ళకి ఈజీ. నేను చాలాసార్లు చేశానని నాకు తెలుసండి, అవన్నీ కాదు చేసేస్తా అంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, మొదటిసారి నేను సృష్టించిన వాడిని రెండోసారి సృష్టించలేనా? నీ వేలు ముద్ర ఒకసారి వేసావు, ప్రపంచంలో ఎవరు వేలు ముద్రతో కలవరు. ఆ ముద్రని సృష్టించింది ఎవరు? అల్లా. మరలా కియామత్ నాడు తిరిగి మళ్ళా వేలు ముద్రను సృష్టిస్తానంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా కియామత్. ఆ తర్వాత ఈ సూరాలో సజ్దా వచ్చింది. ఎందుకు సజ్దా వచ్చింది? ఇందులో ఎందుకు సజ్దా చేశాము? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ అంటున్నారు, ఆ రోజు తీర్పు దినం నాడు అందరూ తమ తలలు వాచుకొని నిలబడి ఉంటారు అల్లాహ్ దగ్గర. ప్రతి ఒక్కరు, జిబ్రీల్ సహితము, ప్రవక్తలు సహితము తన తలలు వాచుకొని నిలబడి ఉంటారు. కానీ ఎవరు కూడా అక్కడ మాట్లాడలేదు. అల్లాహ్ అనుమతి లేదు. రబ్బనా అబ్సర్నా వ సమీనా ఫర్జినా నఅమల్ సాలిహా. ఆ రోజు నేరస్తులు అంటారు, ఓ అల్లాహ్, ఈ రోజు మేము నరకం చూసాం, నరకం యొక్క గర్జనని వింటున్నాం, భయంకరమైన నరకం నుండి మమ్మల్ని కాపాడడానికి మళ్ళా భూలోకంలో పంపించు. ఫర్జినా నఅమల్ సాలిహా, మళ్ళా భూమి మీదకి వెళ్తాం, పంపించు.
భూమి మీదకి వెళ్ళాలంటే భూమి ఆకాశం ఏమీ లేదు, వీడిని మళ్ళీ పంపించాలంటే భూమి తయారు చేయాలి, ఆకాశం తయారు చేయాలి, అన్ని తయారు చేసి వీడు పంపించాలి. పంపిన తర్వాత నమ్ముతాడని నమ్మకం ఏమండి? ఒకటిసారి తిరస్కరించేవాడు మళ్ళా నమ్ముతాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వలౌ షీనా లఅతైనా కుల్ల నఫ్సిన్ హుదా వలాకిన్ హక్కల్ ఖౌలు మిన్నీ లఅమ్లన్న జహన్నమ మినల్ జిన్నతి వన్ నాస్ అజ్మഈన్. నా యొక్క మాట ఖరారైన మాట, నేను నరకంలో వేస్తాను ఎవరైతే నిర్లక్ష్యం వహించారో భూలోకంలో అని అల్లాహ్ శపథం చేస్తున్నాడు. ఆ తర్వాతే సజ్దా వస్తుంది. అందరూ కూడా మనం సజ్దా చేసాము. ఆ తర్వాత అల్లాహ్ మళ్ళా నమాజ్ గురించి చెప్తున్నాడు. నమాజీల కొరకు, నమాజ్ చేసే వారి కొరకు నేను